నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మేనేస్తాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ట్రావెలింగ్ వీడియోస్ పెడుతున్నానండి. ఇంతకుముందు నేను ట్రిప్కి వెళ్ళేటప్పుడు అన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చేశాను కదండి. అసలు టైం సరిపోలేదండి. ఇప్పుడు మళ్ళీ ట్రాక్లోకి వచ్చేసాను. నేను అన్ని యూస్ఫుల్ వీడియోస్ చక్కగా అందరికీ యూజ్ అయ్యేలాగా నేను పెడతాను. మేము ట్రిప్కి వెళ్ళాము, చూడాలి. ఇది ట్రిప్కి మనం టికెట్స్ బుక్ చేసుకుంటే ఒక 2 months అయిపోయింది. కానీ మనం వెళ్ళేదేమో ఏప్రిల్, అంటే మార్చ్ 28 నుంచి మా ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 10th వరకు అనమాట. కంప్లీట్గా ఒక 14 days మేము ట్రిప్ వేసుకున్నాం అనమాట. వచ్చినప్పటి నుంచి కూడా నాకు అసలు టైం కుదరలేదండి. వచ్చిన తర్వాత ఆ కోల్డ్ కాఫ్స్ పిల్లలకి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత స్కూల్కి వెళ్ళడము, ఈ హాఫ్ డే స్కూల్ ఉన్నా కూడా వచ్చాక చాలా సఫర్ అయిపోయామండి. సో అందుకే నేను మళ్ళీ ఒక 10 days గ్యాప్ తీసుకొని ఇప్పుడు వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేశానండి. ఇది ట్రిప్కి వెళ్ళే ముందు అసలు పిల్లలు ఎక్సైట్మెంట్ చూడాలి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనే ఇంకా మేము వెళ్తున్నాం అనగానే అసలు ఆ ఎగ్జామ్స్ రాయడం కూడా ట్రిప్ని ఊహిస్తూ మనం ఎక్కడికి వెళ్తాము, ఎలా ఉండాలి, ఏం చేయాలి అని అనుకుంటూ పిల్లలు హాలిడేస్ అంటే ఎగ్జామ్స్ అయితే గడిపేశారండి. ఎట్ లాస్ట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. జస్ట్ అయిపోయాక మేము ఒక 1 weekలోనే ట్రిప్ స్టార్ట్ అయిపోయిందండి. ఇది మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఇప్పుడు. ఇంకా మా పిల్లల ఎక్సైట్మెంట్ చూడండి మీరు. తర్వాత ఇక్కడ మేము 2 months బిఫోర్ బుక్ చేసామని చెప్పాను కదండి. మేము వెళ్ళేది హరిద్వార్, రిషికేష్, అలాగే శుక్రతాల్, నైనితాల్ అట్లా మొత్తము ఒక ఒక లైన్గా పెట్టుకున్నాము. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం కదండి. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుంది, చెకింగ్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాము. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మనకు ఫ్లైట్ వచ్చేసి 8 o'clock అండి. మార్నింగ్ 8 o'clockకి, అంటే 2 hours బిఫోర్ మనం అక్కడ చెకింగ్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ మనము 5 o'clockకి బయలుదేరామన్నమాట ఇంటి నుంచి. కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి 5:56 అరౌండ్ అలా అవుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు 2 hours సరిపోతుందా అంటే కొన్ని సందర్భాల్లో రష్ని బట్టి మనకు అక్కడ ఒకవేళ మనం తీసుకెళ్ళిన బ్యాగ్స్లో ఏమైనా ఉన్నాయనుకోండి, పెట్టకూడనివి ఈ బ్యాగ్లోంచి తీసేయాలి అని అన్నారనుకోండి, మనకు ఆ టైం ఎక్కువ పడుతుంది. అన్నీ చెక్ చేసుకొని అన్నీ ఆలోచించుకొని వెళ్ళాలి. చెకింగ్ బ్యాగ్లోకి ఏమొస్తాయి, క్యాబిన్ బ్యాగ్లోకి ఏమొస్తాయి, వెయిట్స్ ఎంత ఉంటాయి, అదొక ప్రాసెస్ ఉంటుందండి. మనము వేరే ట్రైన్ జర్నీ అయిందనుకోండి, మనం ఏదైనా మనము ఈ బ్యాగ్లో ఇది అట్లా పెట్టుకొని వెళ్ళిపోతాము. కానీ ఇక్కడ అలా కాదండి. మనము ప్రతి ఒక్కటి చెకింగ్ బ్యాగ్లోకి ఏమొస్తాయి, ఎంత వెయిట్వి పెట్టాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ పెట్టాలి, పెట్టకూడదు, అవన్నీ చెక్ చేసుకోవాలి. లాస్ట్ టైం ఇది మాకు ఎవ్రీ ఇయర్ జరిగే ట్రిప్ అండి. ఎవ్రీ ఇయర్ మేము 10 to 12 days వెళ్తాం అనమాట. ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ ద్వారా మేము ఇది వెళ్తాము. భాగవత సప్తాహానికి వెళ్తామన్నమాట. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఈ ఇయర్ ఏమో శుక్రతాల్కి వెళ్ళామన్నమాట. సో శుక్రతాల్కి అక్కడ దాకా వెళ్తున్నాం కాబట్టి ఒక బిఫోర్ 2 days మేము ప్లాన్ చేసుకొని, ఇంకా ఆ టైం కంటే అక్కడ 30th వెళ్ళాలి. కానీ మేము ఇక్కడ 28కే మేము ఒక 2 days హరిద్వార్, రిషికేష్ అవన్నీ చూసుకొని అక్కడికి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆ ట్రిప్కి మేము ఏమేమి చూసామో అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మనము అంత దూరం వెళ్ళకుండా ఇక్కడ మీరు ఈ వీడియోస్ చూసినా కూడా అంత మీకు ఒక హ్యాపీ జరుగుతుంది. ఎందుకంటే కొన్ని చోట్ల వీడియోస్ తీయనిచ్చారు, కొన్ని చోట్ల తీయనిలేదండి. మామూలుగా అయితే ఒక పిక్స్ ద్వారానో ఎలాగో కవర్ చేసామన్నమాట. మనకు అక్కడ చెకింగ్లో పెద్ద బ్యాగ్స్ ఈచ్ 1 ఉండొచ్చు అనమాట. మేము 4 members కాబట్టి 4 పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి. అవి చెకింగ్లోకి వెళ్ళిపోతాయి, ఫ్లైట్లోకి వచ్చేస్తాయి అనమాట. మనకు అక్కడ అది ఎంత వెయిట్ ఉంది, ఏమేమి ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకుంటారు వాళ్ళు. ఒక స్కాన్ చూసిన తర్వాత మనల్ని మళ్ళీ నెక్స్ట్ చెకింగ్కి పంపిస్తారు. అక్కడ ఏంటంటే క్యాబిన్ చెక్, అంటే మన క్యాబిన్లోకి, అంటే మనతో పాటు ఫ్లైట్లోకి తీసుకెళ్ళే బ్యాగ్స్ ఉంటాయి కదండి, అవి చెకింగ్. మన దగ్గర హ్యాండ్ బ్యాగే ఉండొచ్చు, చిన్నది బ్యాక్ ప్యాక్ బ్యాగే ఉండొచ్చు, ఏదైనా ఒకటి తీసుకొని మనము అక్కడ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఇంకా టైం ఉంది 1/2 hour. మేము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. ఈలోపు స్టార్ట్ అయిపోయామన్నమాట. ఒక 10 minutes ఉంది అనగానే మనకు అనౌన్స్ చేస్తారు, మనం వెళ్ళి ఫ్లైట్లో కూర్చోవచ్చు. ఇంకా మా బుడ్డదైతే ఇంకా ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది అనగానే ఇయర్లో చెవుల్లో కాటన్ పెట్టేసుకుంటుందండి. కొంచెం అదొక లాంటి సౌండింగ్గా అనిపిస్తుంది అనమాట ఎక్కేటప్పుడు. ఇంకా ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళైతే తప్పకుండా కాటన్ దగ్గర పెట్టుకోవాలి. కాటన్ ఉంటేనే కొంచెం ఏదో ఒక మనం ఇలా నొక్కి పట్టుకున్నామంటే ఆ పెయిన్ అనేది ఉండదండి. కానీ స్టార్టింగ్ ఫస్ట్ ఎక్కినప్పుడైతే మేము 4 years బ్యాక్ నుంచి మేము స్టార్ట్ చేసామన్నమాట ఫ్లైట్లో వెళ్ళడము. ఇంత దూరాలు వెళ్తున్నప్పుడు మనకి ఫ్లైట్ చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. జస్ట్ 2 hours మనం అక్కడ దిగిపోతాము. ఒక చెకింగ్ దగ్గరే మనకు ఒక 1.5 hour 2 hours అవుతుందనే, కానీ చాలా బాగుంటుంది ఫ్లైట్ జర్నీ అయితే. పిల్లల ఫేస్లో చూడండి ఆ నవ్వు. మేము ఇక్కడ 145 minutesలో
మేము డెహ్రాడూన్లో దిగామన్నమాట. మేము ముందుగానే బుక్ చేసుకున్న వెహికల్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మనం లగేజ్ అంతా రిసీవ్ చేసేసుకొని మేము ఆ వెహికల్లో వెళ్ళిపోయామన్నమాట. మాతో చాలా క్రౌడ్ ఉండే అనమాట. 21 మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాం కదా. సో దాని ద్వారా నేను కంప్లీట్గా వీడియో తీయలేదు. అది కొన్ని మా వారి ఫోన్లో కూడా ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్కటి చెప్తాను. ఇక్కడనేమో మేము చూసింది ఇది లక్ష్మణ్ జూలా, రిషికేష్లో లక్ష్మణ్ జూలా, అలాగే రామ్ జూలా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు.